కల్కి సినిమా అన్ని థియేటర్లలో అయితే ప్రస్తుతం రిలీజ్ అయింది. బెనిఫిట్ షోలకు వెళ్ళిన ప్రతి ఒక్క అభిమాని అయితే కూడా ఎంతో ఆనందంగా బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అడిగి తెలుసుకుందాం, ఏంటి సినిమా ఎలా ఉంది? 3 గంటల బొమ్మ పగిలింది అంతే. క్లైమాక్స్ కేజీపీడి సినిమా సూపర్ సూపర్ ఆల్ టైమ్ రికార్డ్ బ్లాక్ బాస్టర్. చూడొచ్చు మనం సినిమా మొత్తం కూడా 3 గంటలు ఉన్నప్పటికీ కూడా డబల్ స్టార్ బాహుబలి రేంజ్ లో ఉంది సినిమా, అంతకు మించి. ఓకే, సో చెప్పండి మూవీ ఎలా ఉంది? మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. బ్లాక్ బాస్టర్. ఓకే, సినిమా ఎలా ఉంది? పులిహార పప్పర్మెంట్ ఇది కొంతమందికి అయితే నచ్చుతుంది, ఇంకొంతమందికి అయితే నచ్చదు కాబట్టి సినిమా చెప్పండి, సినిమా ఎలా ఉంది? చెప్పలేను మాటల్లో. సినిమా ఎలా ఉందండి? బాగుందండి. ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుంది. సూపర్ అయితే ఎవరు ఊహించలేరండి. క్లైమాక్స్ అద్భుతంగా ఉంది, చాలా బాగా తీశారు. సినిమా ఎలా ఉంది? బాగుంది. సినిమా ఎలా ఉంది? బాగుంది. సో చూడొచ్చు మనం అభిమానులందరూ కూడా సినిమా ఎంతో బాగుంది అని కూడా చాలా మంది చెప్తున్నారు. మార్నింగ్ నుంచి కూడా బెనిఫిట్ షోలు వెళ్ళిన ప్రతి ఒక్క అభిమాని చాలా బాగుంది. లాస్ట్ అరగంట దెంగిట్టేసింది. చాలా బాగుంది. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు వచ్చాడు. చూడొచ్చు వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కూడా సినిమా బాగుంది అనే ఆనందంతో కూడా వాళ్ళందరూ రెబల్ స్టార్ ప్రభాస్ కి అయితే కనుక నీరాజనాలు పలుకుతున్న పరిస్థితి అయితే ఉంది. చెప్పండి అండి, సినిమా ఎలా ఉంది? బాగుందండి, బాగుంది. 3 గంటల సినిమా బాగుందా? సో చూడొచ్చు అభిమానులందరూ కూడా ఇక్కడికి రావడం కానీ బండ్ల మీద బాగుంది. సూపర్ మూవీ. హాలీవుడ్ రేంజ్లో ఉంది మూవీ. హాలీవుడ్ రేంజ్లో ఉంది మూవీ. డెఫినెట్గా హై స్టాండర్డ్స్ ఉంది. విఎఫ్ఎక్స్ కానీ ఎక్స్ట్రాడినరీ అంతే. సూపర్ సినిమా అయితే సూపర్ హిట్. మెయిన్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అయినా కానీ సినిమా మాత్రం సూపర్ హిట్. సూపర్ హిట్ సినిమా ఇది. సినిమా అంటే డైరెక్టర్ గొప్పతనం ఎలా ఉండాలి, ప్రతి డైరెక్టర్ గర్వపడాలి సినిమా చూసి. ఎవడు పడితే సినిమా తీయడం కాదు, పెద్దోడు సినిమా చేస్తాడు, పెద్ద హీరో సినిమా చేస్తాడు. ఇది సినిమా తీయడం అంటే ఇది. ప్రభాస్ సినిమా తీయడం అంటే ఇది. మొగ్గాడి తలం అంటే ఇది. సినిమా ఎలా ఉండాలి, పెద్దోడు సినిమా తీస్తాడు, పెద్దోడు సినిమా చాలా బాగుందండి. సినిమా చూడొచ్చు సినిమా చాలా బాగుంది అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క అభిమాని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బైక్ ర్యాలీస్ గా కూడా వెళుతూ ఉన్నారు. చూడొచ్చు సినిమా హిట్ అయిన ఆనందంలో అయితే బైక్ ర్యాలీగా వెళుతూ ఉన్నారు. సినిమా ఎలా ఉంది? బాగుంది. చాలా మూవీ కదా, ప్రభాస్ యాక్టింగ్ కానీ కమల్ హాసన్ కానీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ. చూడొచ్చు సినిమా ఎలా ఉంది? చిన్న పిల్లలు కూడా సినిమాకి వచ్చి చూసిన పరిస్థితి. సినిమా మొత్తం చూసావా? చూసా. ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ప్రభాసం చూసావా? 3 hours బాగుంది. చూడొచ్చు చిన్న పిల్లవాడు కూడా జై ప్రభాస్ అనుకుంటూ కూడా సినిమా బాగుంది అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. లేడీస్ ఉన్నారు, చెప్పండి మూవీ ఎలా ఉంది? మూవీ చాలా బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ కానీ సినిమా సూపర్. క్లైమాక్స్ చాలా బాగుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంత బాగాలేదు అని చెప్తున్నారు. బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, చాలా బాగుంది మూవీ. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ చాలా బాగుంది. మూవీ అంతా అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. ఓకే, ఎలా ఉందండి మేడం? మూవీ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉంది మేడం, మామూలుగా లేదు. అంటే క్లైమాక్స్ అయితే చింపేసింది. ప్రభాస్ యాక్షన్ అయితే మనం చూడలేము, అంత ఘోరంగా ఉంది. ఏంటంటే ఫస్ట్ హాఫ్లో అయితే మనం కొంచెం నర్వస్గా ఫీల్ అవుతాం, ఎందుకంటే ఆ మూవీ అట్లాంటిది. మనం ఆ పార్ట్స్ మొత్తం చూపిస్తున్నారు కాబట్టి మనకు కొంచెం నర్వస్గా ఉంటుంది. నేను కూడా ప్రభాస్ ఫ్యాన్సే, కానీ హైలైట్ మేడం క్లైమాక్స్ అయితే పిక్చర్ అయిపోయింది. ప్రభాస్ అంటే కేక. చెప్పండి సినిమా ఎలా ఉంది? సినిమా బాగానే ఉందండి. పోయిన సంవత్సరం ఇదే సంవత్సరం ఆదిపురుషి రిలీజ్ అయింది. అప్పుడు ఎలా ట్రోల్ చేశారంటే ఇప్పుడు
కలికి రిలీజ్ అయింది కదా, ఇప్పుడు ట్రోల్ చేసి ఒక్కొక్కరికి చెప్తున్నా నేను. ఇప్పుడు రాడ్డు పెట్టబోతున్నాను ప్రభాస్, ఒక్కొక్క నాగశ్వినికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము అందరం చెప్తున్నాం. ఇప్పుడు నాగశ్వినికి మాత్రం గుడి కట్టించేస్తాం. ఒకే ఒక మాట అన్నా, భారతదేశం అంటే ఏంది, భారతీయుడు తీసే సినిమా ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ సినిమా ఎలా తీయగలరు, మన ఆధ్యాత్మికత, మన భారతం చెప్పిన కథ ఎలా ఉంటుందనేదే కల్కి మరో అవతారమే ప్రభాస్ చూపించిన విధ్వంసానికి థియేటర్లు బ్లాస్ట్ అయిపోయినాయి. ప్రభాస్ ఫ్యాన్స్ గుండెలు లబ్డబ్ శబ్దం చివరి వరకు కొట్టుకునింది. ఇది మామూలు సినిమా కాదు, మహా సినిమా. ఇది మన భారతీయతను మరోవైపుకు తీసుకెళ్లే సినిమా, హిందుత్వాన్ని మన జాతి మనుగడను మరోవైపుకు తీసుకుపోయే సినిమా. మామూలు సినిమా కాదు కల్కి అంటే. కల్కి యూనివర్స్లో ప్రభాస్ను మనం ఇంకో కోణంలో చూస్తాం, మహావీరుడు కర్ణుడుగా చూస్తాం. కర్ణుడు అంటే ప్రభాస్ అంటే కర్ణుడు. జై కర్ణ. ఫస్ట్ హాఫ్ అంతా బాగాలేదు, 650 కోట్లు లాస్, ఐ మీన్ వేస్ట్ అయినాయి అని చెప్పేసి చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళు అంటున్నారు కదా. 650 కోట్ల 1000 కోట్లైనా సరే ఈ సినిమా మీద పెట్టుబడి పెట్టచ్చు. ఇది మామూలు సినిమా కాదు, మహా సినిమా. మన భారతీయతను తెలిపే సినిమా, హాలీవుడ్ కాదు ఇది. ఏదో కంటి ముందు ఓ క్యారెక్టర్ని కనిపించేది కాదు, మన చరిత్ర చెప్పిన కథ, చరిత్రలోంచి పుట్టిన కథ. దీన్ని నమ్మకపోతే మనం హిందువులు అనడానికి ఏం ఆధారం? భారతీయత పుట్టిన కథ ఇది భారతదేశం, ఇక్కడ భారతీయులు జీవిస్తున్నామని సాక్షాత్కరించిన కథ ఇది. సంబాల నగరాన్ని చూపించారు, కర్ణుణ్ణి చూపించారు, కృష్ణుణ్ణి చూపించారు, అశ్వత్థామాన్ని చూపించారు. మనమందరం హిందువులని గొప్పగా చెప్పుకునే మరో సినిమా బొక్క, డబ్బు బొక్క అనే ప్రతి నీచుడికి ఒకే మాట, ప్రతి నీచుడికి ఒకే ఒక్క మాట చెప్తా. సినిమా చరిత్రలో ఒక అవతార్ తీసినందుకే జేమ్స్ కెమెరాన్ గొప్పోడైతే, కల్కి తీసినందుకు జేమ్స్ కెమెరాన్ అమ్మ మొగుడు నాగశ్విన్. కల్కి మన చరిత్ర, కల్కిలో మనం అందరం భాగం. జై ప్రభాస్. ఎంతో ఉత్సాహంగా సినిమా బాగుంది అనేసి చెప్తున్న పరిస్థితి. చెప్పండి, సినిమా ఎలా అనిపించింది? సినిమా గురించి మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. సినిమా అయితే మార్వెల్, డీసీ ఇలాంటి ముఖ్యం, క్లైమాక్స్ బట్టి ముఖ్యం. క్లైమాక్స్ లో గుండెలు గట్టిగా పట్టుకోండి, చచ్చిపోతారు. ప్రభాస్ అన్న విధ్వంసం 2000 కోట్లు తొక్క. త్రిపుల రికార్డులు మాత్రం ఖచ్చితంగా బద్దలు కొట్టిద్ది. నాగశ్వినికి మేము ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. నాగశ్విని గుడి కట్టాలనుకుంటున్నాం. మేము అయితే రెడీగా డబ్బులు రెడీ చేసుకొని ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉన్నాం మేము. చూడొచ్చు, అభిమానులందరూ కూడా ఖచ్చితంగా ఇది పైసా వసూల్ సినిమా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే కనుక ఇది ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే సినిమాగా అందరూ చెప్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా అయితే కనుక ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అందించిందని చెప్పొచ్చు. ఇందులో ప్రముఖంగా అయితే కనుక అమితాబ్ బచ్చన్ అయి ఉండొచ్చు, కమల్ హాసన్, ఇంకా పెద్ద పెద్ద నాయకుల యాక్టర్స్ అందరూ కూడా యాక్ట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి సినిమా కోసం ఖచ్చితంగా గెస్ట్ అపీరెన్స్ లో కూడా రాజమౌళి, ఇటు రామ్ గోపాల్ వర్మ కూడా సినిమాలో గెస్ట్ అపీరెన్స్ ఉండబోతోంది అని చెప్పేసి మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఎన్నో కథాంశాలు మనం వింటూనే ఉన్నాము. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాహుబలిని మించిన సినిమా అవుతుంది, ఇది భారీ హిట్ ని అందిస్తుంది అని చెప్పేసి నాగ అశ్విన్కి అయితే ఖచ్చితంగా ఆయన రూపొందించిన ఈ సినిమాకైతే కథానాయకుడిగా ప్రభాస్ ని పెట్టుకున్న నేపథ్యంలో అయితే కనుక కటౌట్లు మనం చూడొచ్చు. ఇక్కడ కటౌట్లు కూడా భారీ కటౌట్లు పెట్టి ఈ సినిమాకి వెల్కమ్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. చిన్నపిల్లలతో సహా అందరూ ఇక్కడికి వచ్చారు. అడుగుదాం, ఏంటి సినిమా ఎలా ఉంది? బాగానే ఉంది అక్క. బాగుందా? వెళ్ళి చూసావా సినిమా? చూసాను. ఎవరి కోసం చూసావు సినిమా? మా అన్న గురించి. మీ అన్న ఎవరు? ప్రభాస్. బాగుందా? 3 hours చూసావా మూవీ? చూసాను. నచ్చింది? బాగుంది అక్క. ఓకే. ఏంటి చేతి మీద ఏదో టాటూ ఉంది, ఏంటి? ప్రభాస్. ఎందుకు ఆ టాటూ వేయించుకున్నావు? ఎందుకు అది? మా ప్రభాస్ గురించి. నువ్వు ప్రభాస్ ఫ్యాన్? నీ వయసు ఎంత నాన్న? నా వయసా 13 తొలుగుతాయి అక్క. 13 వస్తాయా? చూడొచ్చు మనం ఇక్కడ టాటూలో అమ్మ నాన్న ప్రభాస్ అని చెప్పేసి కూడా చిన్నపిల్లవాడు ఒక టాటూ వేసుకున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి ఫ్యాన్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా, అంటే అతని వయసు ఖచ్చితంగా 13 ఏళ్లే, కానీ ప్రభాస్ మీద ఉన్న అభిమానాన్ని తను ఎలా అంటే ఖచ్చితంగా టాటూ వేసుకొని మరి కూడా అమ్మా నాన్నతో సమానంగా పైన టాటూ వేసుకొని మరి చూపిస్తా ఉన్నాడు. అడుగుదాం, ఏంటి అసలు ఎందుకు వేసుకోవాలనిపించింది? ఎవరు వేయించారు నీకు ఆ టాటూ? నేనే వేసుకున్నాను అక్క. మీరే వేయించుకున్నా?
ఎప్పటి నుంచి నీకు ప్రభాస్? ఎప్పుడు ఫస్ట్ నుండే అక్క. ఫస్ట్ నుండి అంటే నీ చిన్నప్పటి వయసే నుండి. 13 కదా? ఎప్పటి నుంచి నువ్వు చిన్నప్పటి నుండి అక్క. స్టార్ట్ చేసావు? చిన్నప్పటి నుండి ఉమ్. చిన్నప్పటి నుండి చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి. ఆ. ఓకే. టాటూ వేసుకోమని ఎవరు చెప్పారు నీకు? నేనే వేసుకున్నాను అక్క ప్రభాస్ గురించి. ప్రభాస్ కోసం నువ్వే ఏం చేస్తావు? అవునక్క. ఏంటి ప్రభాస్ని కలిస్తే మాట్లాడతావా నువ్వు? ఆ. మాట్లాడతావా? ఏమని మాట్లాడతావు? చూపిస్తావా అది టాటూ? ఆహా. చూపించు. ఎందుకు వేసుకున్నావు కదా, చూపించు. గౌరవం. ఆయన అంటే గౌరవం. చూడొచ్చు, చిన్న పిల్లవాడైనా కూడా ప్రభాస్ కోసం టాటూ వేసుకున్నాడు. కానీ ప్రభాస్ కనిపిస్తే కనుక ఆయన అంటే గౌరవం, ఖచ్చితంగా దాన్ని నేను ఆయనకి వ్యక్తపరచును అనేసి చెప్తూ ఉన్నాడు. ఇలాంటి అభిమానులు ఎంతో మంది ఉంటూ ఉంటారు. ఖచ్చితంగా ప్రభాస్ అంటే ఒక వరల్డ్ వైడ్ యాక్టర్గా ఆయన గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ ఆయన. ఖచ్చితంగా అయితే బాహుబలిని మించిన సినిమా కల్కి అవ్వబోతోంది. ఎందుకంటే ఇది మహాభారతంలోనే ఒక ఘట్టం తీసుకొని దాని నుంచి ఫిక్షనల్ గా రూపొందించిన ఈ కల్కి సినిమాని అయితే ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా విజయవంతం చేసే దిశగా అయితే కనుక ఈ సినిమాని చూస్తూ ఉన్నారు. బెనిఫిట్ షోలు మొట్టమొదటిసారిగా అంటే గత ప్రభుత్వంలో ఏదైతే బెనిఫిట్ షోలు పడలేదో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీని అందరికీ జీవో ఇప్పించి తర్వాత సినిమాకి రేట్లు కూడా ఎక్కువ వసూలు చేసుకునే విధంగా డీలర్లకు కానీ లేకపోతే థియేటర్ యాజమాన్యానికి కానీ ఈసారి ఖచ్చితంగా లాభాలు చేకూర్చే విధంగా కూడా గవర్నమెంట్ ఇప్పటికే జీవో పాస్ చేసిన నేపథ్యంలో కూడా బెనిఫిట్ షోలకి ఖచ్చితంగా టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం తరపు నుంచి ఆదేశాలు రావడంతో కూడా థియేటర్ యాజమాన్యం కానీ అందరూ థియేటర్ డీలర్షిప్స్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో మూవీస్కి సంబంధించి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఒక్కొక్క టికెట్ ఖచ్చితంగా చూడొచ్చు. మనం 2 రోజుల ముందు నుంచే కూడా 1000-1500 వరకు కూడా టికెట్ అయితే అమ్ముడుపోయిన పరిస్థితి ఉంది. కల్కి సినిమా రేంజ్ ఖచ్చితంగా ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్పేసి కూడా ప్రజలందరూ భావించిన నేపథ్యంలో వాటన్నిటినీ కూడా ఎంత రేట్ అయినా సరే మేము టికెట్ కొనుక్కుని సినిమా థియేటర్లోకి వెళ్ళి సినిమా ఖచ్చితంగా చూడాలి అనే నేపథ్యంలో అయితే కనుక ప్రతి ఒక్క థియేటర్, ఇప్పుడు విజయవాడలో అయితే ప్రస్తుతం మనం జయరామ్ థియేటర్లో అయితే ఉన్నాము. కానీ ఆంధ్రప్రదేశ్ త్రూఅవుట్ ఈ స్టేట్ మొత్తంలో ఎన్ని థియేటర్స్ ఉన్నాయో అన్ని థియేటర్స్ కూడా హౌస్ఫుల్ అయిపోయిన పరిస్థితి. బెనిఫిట్ షోలకు అయితే కనుక అభిమానులందరూ కూడా క్యూలు కట్టారని చెప్పొచ్చు. చూడొచ్చు, మన చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా ప్రభాస్కి అభిమానులందరూ ఎక్కువగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఆబ్వియస్లీ ప్రభాస్ కోసమైనా ఉండొచ్చు, లేకపోతే నాగ అశ్విన్ గతంలో అయితే ఏవైతే ఆయన సినిమాలు రూపొందించారో ఆ సినిమాల నేపథ్యంలో మహానటి ఆ సినిమా ఎంత హిట్ అయిందో కూడా అందరూ మనకందరికీ తెలిసింది. సావిత్రి గారి ఆటోబయోగ్రఫీగా ఆ సినిమాను రూపొందించారు. తర్వాత సీతారామంలో కూడా ఒక పార్ట్ వరకు ఆయన డైరెక్ట్ చేసిన నేపథ్యంలో సీతారామం కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఒక ట్రూ లవ్ స్టోరీని బేస్ చేసుకుని అయితే ఆ సినిమా ఉంటుంది. అలాంటి అంటే యూనిక్ స్టోరీస్ తీసుకోవడంలో అయితే దిట్ట అని చెప్పొచ్చు నాగ అశ్విన్ దత్ అల్లుడుగా ఆయన ఎంతో పేరు సంపాదించుకున్నారు. అలా కాకుండా కూడా ఆయన ఒక యూనిక్ మార్క్ని క్రియేట్ చేసుకుని ప్రతి ఒక్క సినిమాలో కూడా ఖచ్చితంగా నాగ్ అశ్విన్ అంటే ఇది ఆయన చూపించుకునే విధంగా ఇక్కడ మాత్రమే కాదు తెలుగు ఇండస్ట్రీ ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సర్క్యులేట్ అవ్వాలి ఈ సినిమా అని చెప్పేసి కూడా ఆయన ప్రభాస్ వద్దకు వెళ్ళి ఈ స్టోరీని చెప్పినట్టుగా ఆయన కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది మనకి. అంటే ఇదే నేపథ్యంలో కూడా ప్రభాస్ అంటే కనుక ఖచ్చితంగా గ్లోబల్ వైడ్ అందరూ చూస్తారు. కాబట్టి కల్కి సినిమా మీద అధికంగా కూడా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ముందు నుంచే కూడా ఆ అంచనాలని దాటుకుని కూడా ఇప్పుడు సూపర్ హిట్ అవ్వబోతుంది అని చెప్పేసి అయ్యింది ఆల్రెడీ. ఇప్పటికి ఆల్రెడీ కూడా పైసా వసూలు సినిమాగా మారింది అని చెప్పేసి కూడా అభిమానులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా చాలా మంది ఇంకా మన థియేటర్ దగ్గర చూడొచ్చు, చాలా మంది ఇంకా బయట ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభాస్ ఫ్యాన్సే. ఇంకా టికెట్స్ కొనుక్కోవడానికి కానీ రావడానికి ఇంకా చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఏమండి సినిమా చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? చూడలేదండి, ఇంకా వెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంటుందేమో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇందులో గెస్ట్ అపీరెన్స్ కానీ సినిమా గురించి ఆల్రెడీ ట్రైలర్ చూసారు కదా, ఆల్రెడీ బయట టాక్ కూడా బాగుందని అంటున్నారు. ట్రైలర్ బాగుందండి, సినిమా అప్డేట్ అని తెలియదు, చూద్దామని వచ్చాం అంతే. చూడొచ్చు, సినిమా చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? లేదు ఇంకా మూవీ చూడలేదు. వెళ్తున్నారు సినిమాకి? మూవీకి వెళ్తున్నా. ఓకే, అందరూ చూసారు ఆల్రెడీ బెనిఫిట్ షోలో బాగుంది అంటున్నారు, మీకు ఎలా? ఇప్పటికీ నేను వెయిట్ చేస్తున్నాను నియర్లీ. టాక్ మాత్రం అదిరిపోయింది. ప్రభాస్ ఫ్యాన్? యా, ఐఎమ్ ప్రభాస్ ఫ్యాన్. యా, ఓకే. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా అవైటింగ్ మూవీ అని చెప్పొచ్చు కల్కి అనేది. కల్కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మహాభారతంలో ఒక ఘట్టం తీసుకొని చేయడం అనేది, ఇప్పుడు ఈ సినిమా 3 గంటలు ఖచ్చితంగా 3 గంటలు కూర్చుని చూసే అంత స్థాయి ఉందంటారా దీనికి?
తప్పకుండా ఉంది, ఎందుకంటే ఆ ఉన్న స్టార్ క్యాస్ట్ కానీ లేదా స్టోరీ పుల్అవుట్ కానీ మహాభారతం దగ్గర నుంచి అడ్వాన్స్డ్ వర్షన్ వరకు డెఫినెట్లీ ఆ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఎలా తీసుకెళ్తాడు అండ్ ఎన్ని క్యారెక్టర్స్ ఇంకా ఇంట్రడ్యూస్ చేస్తారనేదే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్, ఎందుకంటే ఇది నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుందని టాక్ వచ్చింది. నిన్న నాగశ్విన్ అండ్ ప్రభాస్ గారి లైవ్లో మేము చూసాము. సో నియర్లీ ఎండింగ్ ఎలా ఇస్తారు అండ్ నెక్స్ట్ పార్ట్ దేని మీద ఉంటుంది అని డెఫినెట్లీ స్టోరీ పాయింట్ మీదే మేమందరం వెయిట్ చేస్తున్నాం. సినిమాలో కూడా పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ కూడా అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి కమల్ హాసన్ కానీ ఇంకా వేరే గెస్ట్ అపీరియన్స్ లో కూడా చాలా మంది రాబోతున్నారు, ఉండబోతున్నారు అని చెప్పేసి కూడా ముందు నుంచే కూడా ప్రమోషన్స్ లో అన్నిట్లో కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మూవీ సంగతి వస్తే కనుక అందరూ ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే విధంగా సినిమా ఉందనేసి చెప్తున్నారు. ఎలా? డెఫినెట్లీ అసలు ఇది నిజానికి ఇది టాలీవుడ్ మూవీ అనే కాదు, హాలీవుడ్ అనే అనుకోవచ్చు. నిజానికి ఆ గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ వర్క్ కానీ టెక్నికాలిటీస్ కానీ అది ఇప్పటి వరకు మొన్నటి వరకు రాజమౌళి గారు కానీ లేదంటే ప్రశాంత్ నీల్ వీళ్ళందరూ ఎంతవరకు మూవీ అని అంటే ప్రతిదీ చాలా సినిమాటిక్ స్కోప్ అనేది తీసుకొని జాగ్రత్తగా చేశారు హై బడ్జెట్లో. నెక్స్ట్ ఆ లైన్లో నాగశ్విన్ అనేది కంపల్సరీగా ఉండేలాగా తీశాడు. అతని టాలెంట్ కానీ అది కూడా ఇతని థర్డ్ సినిమా. సో డెఫినెట్లీ హై స్టాండర్డ్స్లో ఉంది. వీ కెన్ ఈజీలీ అంటే మొన్నటి వరకు హాలీవుడ్ అనేది ఓకే అది ఒక వేరే మనం అందుకోలేనిదని ఉంది. ఇప్పుడు టాలీవుడ్ ఈక్వల్ టు హాలీవుడ్ అండ్ అదర్ దెన్ దట్ ఆల్సో అని అంటున్నారు. దట్స్ వాట్ తెలుగు డైరెక్టర్స్ ప్రూవ్ చేసుకున్నారు అండ్ వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దట్. మహాభారతంలో నుంచి ఒక ఘట్టాన్ని తీసుకొని కూడా ఈ సినిమా తీయడానికి సనాతన ధర్మాన్ని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా ఈ సినిమా ఉంది అని చెప్పేసి కూడా హిందూ మతత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. అంటే మహాభారతంలోని ఒక ఘట్టం తీసుకోవడం అని అంటే ఎంతోమంది చిరంజీవులు ఇంకా భూమిపైన ఉన్నారు అనేది కూడా మనం పురాణాల నుంచి వింటూ ఉన్నాము. అదే విధంగా అయితే అశ్వత్థామ కానీ ఇటువైపు ఆంజనేయ స్వామి కానీ ఇంకా చాలా మంది కూడా ఇంకా బతికే ఉన్నారు భూమిపైన. తర్వాత కల్కి భగవానుడు వచ్చే టైంకి వీళ్ళందరూ వస్తారు అనేది కూడా మనం పురాణాల్లో ఏదైతే చదువుకున్నామో దాన్ని ఇక్కడ సినిమాలో ఈయన రూపొందించి ఒక ఫిక్షనల్ క్యారెక్టర్లు పెట్టి అయితే కనుక కల్కి భగవానుడు టైం ఆసన్నమైంది అనే విధంగా అయితే ట్రైలర్లో కొంచెం ఒక గ్లిమ్స్ వదిలినట్టుగా అయితే అందరికీ అర్థమైన పరిస్థితి ఉంది. తర్వాత ఎలా ఉండబోతుంది సినిమాని ఒక ఉత్కంఠని కూడా ఆసక్తిని అయితే రేకెత్తించింది. మొత్తానికి అయితే ఆ ఉత్కంఠ వీడి 3 గంటల సినిమా చూసిన ప్రతి ఒక్క అభిమాని అయితే ఖచ్చితంగా బాగుంది. ఇది ప్రపంచ స్థాయిలో అందరూ చూస్తున్న సినిమా కాబట్టి మన హిందూ మతత్వం సనాతన ధర్మాన్ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్లే విధంగానే ఈ సినిమా ఉంది. మన గౌరవాన్ని ఇంకొంచెం పెంచే విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇలాంటి మూవీ రావడం కానీ నాగా అశ్విన్కి భారీ నీరాజనాలు పలుకుతున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క ప్రభాస్ అభిమానే మాత్రమే కాదు, ఇందాక మనం చూసినట్టుగా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ ఇంకా అంటే సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ వేరే వేరే హీరో అభిమానులు కానీ ఎవరున్నా కానీ వాళ్ళందరూ కూడా